తీసుకెళ్తుంటే బాధగా ఉందయ్యా నాకు. ఏంటికే బాధ? వాడేమన్నా చిన్నపిల్లోడా? వాడికి పోనీ, వాడికి బాధ్యతలు తెలియాలి కదా. వాడు ఎక్కడికి పోతున్నాడు? వాళ్ళ అక్క దగ్గరికే కదా. అమ్మా నేను రెడీ, వెళ్తానా మరి? జాగ్రత్త అయ్యా. నాన్న వరుణ్, బ్రతుకు తెరువు కోసం నువ్వు పట్నం వెళ్తున్నావు. నిన్ను వదిలి మేము ఒక్క రోజు కూడా ఉండలేదు. కానీ అక్కడ అక్క బావ ఉన్నారన్న ధైర్యంతో నిన్ను పంపిస్తున్నాం. అక్కడ ఏదైనా పని దొరికిందాక అక్కల దగ్గరే ఉండయ్యా. నీకేదైనా డబ్బు అవసరమైతే ఈడి నుంచే పంపిస్తాం. అయ్యా వరుణ్, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కాస్త ఆలోచించు. జాగ్రత్తగా వెళ్ళిరా నాయన. అలాగేనమ్మా, మీరు జాగ్రత్త. నా మీద దిగులతో మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నాన్న జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా, బాయ్. అక్క. తమ్ముడు, ఏం వరుణ్ బాగున్నావా? బాగున్నా బావా. అమ్మా నాన్నలతోటి అన్ని విషయాలు మాట్లాడేశా. ఇక్కడే ఉండి ఏదైనా వర్క్ చూసుకో. సరే అక్క. ఎప్పుడు తిన్నాడో ఏమిటో, వెళ్ళి భోజనం రెడీ చెయ్యి. అలాగేనండి. ఎందుకే పూలను అలా తెంపేస్తున్నావు? బాగున్నాయి. టైం అయింది, పదా వెళ్దాం. అరే పర్స్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను రా. ఫోన్ పేలో కూడా డబ్బులు లేవు. నీ దగ్గరే ఉన్నాయా? అరే భలేవాడివే, నువ్వేదో పిలిచావని తినడానికి వచ్చా. అరే లడ్డు, నీ దగ్గరే ఉన్నాయరా? ఏం మాట్లాడుతున్నారా? ఎక్కడ నా దగ్గర ఎక్కడ డబ్బులు? సరే ఇప్పుడు ఏం చేద్దాం? రే మామా, ప్లేట్లు కడుగుదామా? ఎలాగో బిల్లు కట్టకపోతే చేసి చెప్పనా? అదేగా. నువ్వే ఏదో ఒకటి చూడరా. లేకుండా వచ్చి నన్ను దొబ్బుతున్నారు. హాయ్ బ్రో. హాయ్. ఏమన్నా ప్రాబ్లమా? చూడు బ్రో, తిందామని పిలిచి తిన్న తర్వాత లాస్ట్కి డబ్బులు లేవంటున్నారు. ఓహో, దీనికోసమేనా? నేను ఇస్తాలే బ్రో. మీకెందుకులే బ్రో, మా తిప్పలేదో మేము పడతాం. పర్లేదు బ్రో, నేను కట్టేస్తాను. వద్దులే బ్రో, మీరెవరో నాకు తెలియదు కదా. నా పేరు వరుణ్. నేను ఇక్కడ కొత్తగా వచ్చాను. నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఆ దేవుడు మీ రూపంలో ఫ్రెండ్స్ని ఇచ్చాడు. ఇక నుంచి మీరే నా ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో. రండి, నేను కట్టేస్తాను బిల్లు.
మిస్టర్ ఇలా రండి. చెప్పండి మేడం. అవును, మిమ్మల్ని చాలా రోజుల నుండి చూస్తున్నా. మీరెందుకు నన్ను ఫాలో చేస్తున్నారు? అది చెప్పండి మిస్టర్, ఎందుకు? మేడం, మీరంత కోపం కుదిరితే చెప్పలేను మేడం. సరే కోపడ్ను, చెప్పండి. మేడం, మీరు చాలా బాగా నచ్చారు. మీరంటే చాలా ఇష్టం మేడం. హే మిస్టర్, ఏం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూడగానే లైఫ్ పార్ట్నర్గా ఫిక్స్ అయిపోయాను మేడం. మిమ్మల్ని తప్ప నా భార్యగా ఎవరిని ఊహించుకోలేను. హే, నీకేమైనా పిచ్చా? అవును మేడం, మీరంటే పిచ్చే. నాకిక్కడ దొరికేవరా బాబు? మీ ఇష్టం మేడం, అంతా మీ చేతిలోనే ఉంది. ఓకే, నాకు కొంచెం టైం కావాలి, తర్వాత చెప్తా. ఓకేనా? మీరు ఎంత టైం అని తీసుకోండి, నో అని మాత్రం చెప్పొద్దు. మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఓకే బాయ్. ఓకే బాయ్. వీడేంటి నీ వెనకాల పడుతున్నాడు? వీడికి ఏజ్ ఎక్కువ ఉన్నట్టుంది. చిలాగైతేనే ఒక బక్రాగాడు దొరికిండు, వాడేసుకుందాం పదవే. నమస్తే బాషాబాయ్. క్యా రాజు ఓ ఏమిటి విశేషాలు? బాయ్, ఇంట్లో ఇబ్బందిగా ఉంది, కొంత డబ్బు కావాలి. దేకో రాజు, పేలే బాకీ ఉన్నాడు, మళ్ళీ డబ్బులు కావాలి అంటున్నావు. ఇట్లా అయితే ఎలా? జీతం రాగానే తిరిగి ఇచ్చేస్తాను బాయ్. ఠీకే రాజు, కొంచెం డబ్బు ఇస్తా, తీసుకెళ్ళు. ఠీకే. మీది ఆవిడ ఎట్లా ఉంది? బాగుంది బాయ్, థ్యాంక్స్ బాయ్. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. దేకో రాజు, డబ్బులు ఎలా తీసుకున్నావు అలానే ఇవ్వాలి. నైతో నా సంగతి తెలుసుగా, గుర్తుపెట్టుకో. ఈసారి అలా ఏం జరగదు బాయ్, జీతం రాగానే ఇచ్చేస్తాను. ఉంటాను బాయ్. ఆ రోజు క్లాస్లో ఏమైందో తెలుసా? మేడం మేడం, హలో మేడం. చెప్దాం అనుకున్నా. ఏంటి? చెప్తామన్నారు కదా. చూద్దాంలే. నీ మాట కోసం ఎంత ఎదురు చూస్తున్నా మేడం. ఇంకొంత టైం పడుతుంది. కనీసం మీ ఫోన్ నెంబర్ అని ఇచ్చు కదా. సరే, ఫోన్ నెంబరేగా, తీసుకో. ఏయ్, రోజుతో నా ఫోన్ రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ చేసుకొని కాల్ చేస్తా, ఓకేనా? చూడు బంగారం, అప్పటి వరకు నేను ఆగలేను. ఆ రీఛార్జ్ అయితే నేనే చేస్తా. అవునా? సరే చెయ్యి. ఓకే బాయ్. హలో సార్,
వచ్చారు? నేను అనుకున్నది నాకు నచ్చింది మీరు చేస్తున్నారు. ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం. అవునా, నైస్ మేడం. అందుకే మీరు నాకు చాలా బాగా నచ్చారు. సరే అండి, నా పేరు కావ్య. మీ నంబర్ ఇస్తే ఎప్పుడైనా అవసరం ఉంటే కాల్ చేస్తా. అబ్బా, ఇది చాలా షార్ప్ మేడం. అవసరం అయితే మీరే నెంబర్ కనుక్కొని ఫోన్ చేయండి. హలో హలో రే వరుణ్, మూవీకి వెళ్దాం, వస్తావా? మూవీకా? ఏ మూవీరా? ఏదో ఒక మూవీరా, వస్తావా రావా? సరే వస్తున్నాలే. ఓకే బాయ్. ఏంట్రా లడ్డు డల్గా ఉన్నావు? ఏం లేదురా, వరుణ్ గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంది. మనం చెప్పేది వింటే కదరా ప్రేమ పెళ్లి అంటాడు. మనం ఏం చేద్దాం? వాడి తిప్పలు వాడు పడతాడు. పద వెళ్దాం. ఓకే కావ్య, ఈరోజు నా రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ చేసుకున్న తర్వాత కాల్ చేస్తాను. అయ్యో దొరా, అప్పటిదాకా నీతో మాట్లాడకుండా ఉండలేను. ఆ రీఛార్జ్ అయితే నేనే చేస్తాను, ఓకేనా? వద్దులే కావ్య, రేపు నా శాలరీ వస్తుందిగా, నేను చేసుకుంటాలే. అదే, ఆ వేరు బంధమే వద్దంటున్నా. నీ డబ్బు అయితే ఒకటి, నా డబ్బు అయితే ఒకటా? అలా వేరు చేసి ఇంకోసారి మాట్లాడుకో, ఓకేనా? సరే కావ్య, నీ ఇష్టం అయితే. ఓకే బాయ్. ఓకే బాయ్. అరే ఈరిగా, బాయ్. ఆ వచ్చేది రాజుగాడి భార్య కదరా? అవును బాయ్. ఏంటోరా దేవుడు, ఎదవలకే అందమైన భార్యనిస్తాడు. ఆ పోరి చూస్తేనేమో జాంపండులా నిగనిగలాడుతుంది, వాడు చూస్తేనేమో పేట దిబ్బలాగా ఉంటాడు. ఆ పండులాంటి పిల్లగాని దొరికితే రసం పిండుకొని తాగాలనుందిరా. ఏం చేస్తామో, మనకంత అదృష్టం లేదు. చూద్దాం, మన్నోళ్ళే అడిగిపోద్దాం. చలో పోదాం. హాయ్ కావ్య. హాయ్. ఏంటి ఈరోజు ఇలాంటి డ్రెస్ ఏ వేసుకున్నావ్? బాలేదా? అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు, చండాలంగా ఉంది. అయినా డ్రెస్ దే ముందులే, మన బక్రా ఉన్నాడుగా, వాడికి ఫోన్ చేద్దాం. హలో కావ్య. హలో వరుణ్, ఈరోజు షాపింగ్కి వెళ్దామా? నా ఫ్రెండ్ నా డ్రెస్ బాగాలేదని ఎగతాళి చేస్తుంది. అవునా? నేను ఇప్పుడే వస్తున్నా, వెళ్దాం. అయితే ఓకే. బాయ్ రా, నేను ఒక గంటలకు వస్తా. రే, ఎక్కడికి రా పోయేది? కూర్చో. రే మామా, ఈ రోజుల్లో ఎవరిని గుడ్డుగా నమ్మకూడదురా. రోజులు బాగాలేవు, ఆడవాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు. రేయ్, నా కావ్య లాంటిది కాదురా. పాపం తను చాలా మంచిదిరా, అందరిలాంటి అమ్మాయి కాదురా. అరే మామా, ఇప్పుడు అలాగే ఉంటుందిరా. ప్రేమ పేరుతో మోసం చేసే ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. కావ్య నేను ప్రేమించుకోవడమే కాదు, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నా భార్యకి నేను ఖర్చు పెట్టుకుంటే తప్పేముందిరా? అరవకుండా కూర్చొని రా పిచ్చి నాయాలరా. సరే నేను వెళ్తున్నా, బాయ్. ప్రతి స్ట్రీట్ లైఫ్ ఒక వెన్నెలయ్యే నువ్వు పక్కన ఉంటే, నా గుండెల్లో మొదలయ్యే ఒక మౌన రాగం నువ్వెలే నా ప్రేమ కావ్యం. ఊరంతా మన గురించే మాట్లాడుకోవాలి, మన జంటనే చూసి మురిసిపోవాలి. ఆఫీసు హరిలో బిజీగా
కావ్య. ఆ రోహిత్ చెప్పు. నువ్వేం అనుకోకపోతే నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటి బాబు చెప్పండి. అదేంటంటే నేను షాపింగ్ చేయాలి, కానీ నాకు కార్డు పని చేయట్లేదు. నాకు కొంచెం అమౌంట్ అయినా వేయగలవా? ఓ అదేనే విషయం. సరే అమౌంట్ ఎంత కావాలి? అంటే వాషింగ్ మెషిన్, టీవీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక 62,000 కావాలి. 62,000 సరే నేను పంపిస్తాను. ఏమే వరుణ్ దగ్గర అమౌంట్ తీసుకొని రోహిత్కి ఇస్తున్నావు. వరుణ్ మోసం చేయడం కరెక్ట్ కాదు కదా. వాడిని నమ్మి గుడ్డిగా వేలు ఇస్తున్నావు. చూడు కావ్య, ఈ రోజుల్లో మగవాళ్ళని నమ్మడం అంత మంచిది కాదే. వాడు అడిగినంత ఇస్తున్నావు. జాగ్రత్తే. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చూడు నిర్మా, వాడు నాకు కాబోయే భర్త. నా కోసం ముందుగానే వాషింగ్ మిషన్, టీవీ కొంటున్నాడు. దాంట్లో తప్పేముందే? ఎవరండి మీరు? నా పేరు భాష. మీ ఆయన నా దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు, తిరిగి ఇవ్వట్లా. ఏంటి సంగతి? ఆయన బయటికి వెళ్ళారండి. మీ ఆయనకి చెప్పు, ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లా. వారం తర్వాత వస్తా, డబ్బు చూసి పెట్టమని చెప్పు. చెప్తానండి. అరే ఇరిగా, రోజు రోజుకి దీని అందం పెరిగిపోతుందిరా. అవును బాయ్. దీన్ని అయితే వదలలే, పద. ఓకే బాయ్. హే బండాపు బండాపు. చెప్పు రోహిత్. హలో కావ్య, మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను, వస్తావా? నీతో మాట్లాడాలి. అవునా? సరే నేను పక్కనే ఉన్నా, అడ్రస్ చెప్పు, వస్తా. లొకేషన్ షేర్ చేస్తా, వచ్చేయ్. ఓకే ఓకే బాయ్. నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపో. ఓకే. అరే ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏంటి రోహిత్ అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటి సంగతి? ఒక అమ్మాయిని రూమ్కి ఎందుకు పిలుస్తారో ఆ మాత్రం తెలీదా? అంటే నీ ఉద్దేశం ఏంటి? వద్దు రోహిత్, ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు. వద్దు రోహిత్, వద్దు వద్దు. చెప్తా. వద్దు వద్దు రోహిత్, వద్దు. వద్దు. ఉండు, మీ పని చెప్తా. ఏంటో లడ్డు? రే వరుణ్, నీకు విషయం చెప్పాలరా. ఏంటో చెప్పరా. కావ్య నువ్వు అనుకున్నంత మంచిది కాదేమనిపిస్తుందిరా. కావ్య నీకు వద్దురా. నీ మంచితనానికి అమ్మాయి సెట్టే కాదు. అరే ఫ్రెండ్ అని వదిలేస్తున్నా, ఇంకెవరన్నా అయితే దవడ పగలు కొట్టేవాడిని. నా కావ్య బంగారం రా. ఇంకొకసారి ఇలా మాట్లాడొద్దు, అర్థమైందా? రే వరుణ్, నువ్వు నా ప్రాణ స్నేహితుడురా. సరే నువ్వు నన్ను నమ్మొద్దు, ఒక్కసారి ఈ వీడియో చూడు, సరేనా? నీకే అర్థమైంది. చూడు.
నాటకమేనని తెలిసింది. ప్రాణమని పిలిచిన ప్రేమ వెన్నుపోటే పొడిచింది. నీ కళ్ళలో కనిపించిన కల కన్నీళ్లుగా మారాయి. నా హృదయం రాసిన కథ నీ చేతుల్లోనే చిలిపోయింది. నిజమని నమ్మిన ప్రతి మాట నాటకమేనని తెలిసింది. ప్రాణమని పిలిచిన ప్రేమ వెన్నుపోటే పొడిచింది. ప్రేమలో మోసం నేర్పింది. నమ్మకం ఎంత బలహీనమో, మనసిచ్చిన శిక్ష ఇదేనేమో. ఒంటరితనం ఎంత నిజమో, నీ నవ్వుల వెనుక దాగిన స్వార్థాన్ని చూడలేకపోయా. నిన్ను కాళ్ళపోయినే నిక్కుడు నన్నే నేను కనుగొన్నా. నిజమని నమ్మిన ప్రతి మాట నాటకమేనని తెలిసింది. పాడమని పిలిచిన ప్రేమ వెన్నుపోటే పొడిచింది. ప్రేమ ఓటమి కాదు అంటారు, కానీ మోసం మరణమే. ఇక నా మనసు తలుపులు మూసుకున్నాయి శాశ్వతమే. నిన్ను దేవుడిలా నమ్మితే నువ్వు శిలగా మిగిలావు. నా శ్వాసలో చోటిచ్చితే నువ్వు విషమై మారావు. నిజమని నమ్మిన ప్రతి మాట నాటకమేనని తెలిసింది. పాడమని పిలిచిన ప్రేమ వెన్నుపోటే పొడిచింది. రే 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 వీడి వల్లేరా వరుణ్ ఇలా తయారైంది. ఆ వాడేనా? రే ఏంట్రా మీ ప్రాబ్లం? మా ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయితో నీకేం పనిరా? అయితే ఏంటి బే? నన్నే బే అంటావురా? నీ అబ్బా తాట తీస్తా ఒక్కొక్కడికి. నమస్తే మేడం, మీ వారు ఎక్కడికి వెళ్ళారు?
లేరండి, బయటికి వెళ్ళారు. పోయిన వారం చెప్పాక డబ్బుల విషయం, వారం తర్వాత వస్తానని. మీ డబ్బుల విషయంలోనే తిరుగుతున్నారు సార్ మా ఆయన. ఆయనకి ఇంకా జీతం కూడా రాలేదు. రాగానే ఇచ్చేస్తాం సార్. చూడు మేడం, నీకు మంచి బంపర్ ఆఫర్ ఒకటి ఇవ్వనా? చెప్పండి. నువ్వు నా డబ్బులు కట్టాల్సిన అవసరం లే, నీకు కావాల్సిన అమౌంట్ నేనే ఇస్తా. ఇక నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ఒక్కసారి నా గెస్ట్ హౌస్కి వస్తే చాలు, నీ బాకీ మొత్తం మాఫీ చేస్తా. ఓకేనా? ఏమంటావు? ఛీ, ఇట్ట అంటాడు అనుకోలేదు. మా ఆయన వచ్చిన తర్వాత చెప్తాను ఈ సంగతి. హలో, ఈ డబ్బు మీ ఆయన వచ్చినా కట్టలేడు, నీ తమ్ముడు వచ్చినా కట్టలేడు. ఆ సంగతి తెలిసే డబ్బులు ఇచ్చా. ఎప్పటి నుంచో నీ మీద నాకు మనసుంది. నీ రసం పిండాలనే ఉద్దేశంతోనే డబ్బులు ఇచ్చా. చూడండి, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి ముందు బయటకు వెళ్ళండి. అరే, ఇట్లా మాట ఎందుకు కానీ, నేను లోపలికి వెళ్ళి డోర్ వేస్తా, ఎవరు రాకుండా చూసుకోండి. మీరు వెళ్ళండి బాయ్, ఎవడొచ్చినా నేను చూసుకుంటా. ఎంజాయ్. చూడు పిల్ల, ఆకుపై సున్నం రాశా, నీపై నా చూపేశా. ఆకు సున్నం రుచి చూసినప్పుడు నిన్ను రుచి చూడకపోతే ప్రకృతి ఒప్పుకోదుగా. వద్దు, ఏం చేయొద్దు, నా దగ్గరికి రావద్దు, నన్నేం చేయొద్దు. నన్నేం చేయొద్దు. వదలు, వదిలిపెట్టు నన్ను. వదలు, వదిలిపెట్టు. వదలు, నన్నేం చేయకు. వదలు. నన్నేం చేయొద్దు. వదలు, వదిలిపెట్టు నన్ను. వదలు, వదిలిపెట్టు. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఏమైంది లక్ష్మి? వేధవా, ఇలాంటి పని చేయడానికి నా భార్య దొరికిందరా నీకు? దిబ్బల మీద దొంగ పట్టుకునే నా కొడక, నీ దగ్గర అప్పు చేయటమే నా తప్పు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. రే రే, చెత్త నా కొడక. ఎంత ఇవ్వాలరా నీకు? 2 లక్షలు. సాయంత్రం నేను డబ్బు పంపిస్తాను. ఇంకొకసారి బజార్లో కనిపించావా, నీ శవం ఎక్కడ ఉందో నీ బంధువులు కూడా తెలియదు. గుర్తుపెట్టుకో, పోరస్తాలే. చల్ దేఖ్లుంగా, పదండ్రా పోదాం. కావ్యకు ఫోన్ చేసి వరుణ్ లాగా మాట్లాడి ఇక్కడికి రప్పిస్తా, అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. రేపు ఫోన్ చేయమంటావా? హలో, ఎవరు? హలో కావ్య, ఎక్కడున్నావు? రోహిత్, చెప్పు. త్వరగా మా ఫ్రెండ్ రూమ్కి వస్తావా? లొకేషన్ పెడతా. ఓకే, దగ్గరలోనే ఉన్నా, వచ్చేస్తున్నా. అది రోహిత్, రోహిత్, రోహిత్ ఎక్కడున్నావు? రోహిత్, రోహిత్ ఎక్కడున్నావు? అసలు ఎక్కడున్నావు? రోహిత్, రోహిత్. వరుణ్, నిన్నెంత నమ్మాను కావ్య. నువ్వు ఇలా చేస్తావని కళ్ళ కూడా అనుకోలేదు. నా లైఫ్ పార్ట్నర్ నువ్వే అనుకున్నా. నాకు మంచి భార్య దొరికిందని ఎంతో మురిసిపోయాను. నన్ను ప్రేమించి వేరే వాళ్ళతో ఇలా చేయడం తప్పు కదా? చెప్పు కావ్య, చెప్పు. ఏంటి? మళ్ళీ చెప్పు. నేను నిన్ను ప్రేమించానని ఎప్పుడైనా
ఎక్కడైనా నీకు చెప్పానా? అయినా నీ వయసు ఎంత, నా వయసు ఎంత? అయినా నిన్ను ఎలా ప్రేమిస్తాను అనుకున్నావు? నీ ముఖానికి నేను కావాలా? ముసలి గద్ద ఛీ! నమ్మకాన్ని అమ్ముకుంది నీ నవ్వు, నిప్పులాంటి నిజమయ్యే నా చావు. పల్లెటూరి ప్రాణమంటే ఆట బొమ్మ, నా మనసునే మసి చేసి వెళ్ళమ్మా. అంత మోసమా, ఇది అంత నాటకమా కావ్య? నా కళ్ళు చూసిందే లోకం అనుకున్నా, కంచెలేని గుండెను నీకు ఇచ్చుకున్నా. కష్టపడి దాచుకున్న ప్రతి రూపాయిని సంతోషం కోసం కరిగించిన. అయితే ఏముంది నీ దారిలో నేనో ఒక రాతిని కావ్య. నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపోయే ఒక మెట్టుని. అయినా నీ వయసు ఎంత, నా వయసు ఎంత? అయినా నిన్ను ఎలా ప్రేమిస్తాను అనుకున్నావు? నీ ముఖానికి నేను కావాలా? ముసలి గద్ద ఛీ! వయసులో నేను పెద్ద, మనసులో నేను చిన్న, అది తెలుసుకొని నువ్వు ఆడుకున్నావు. నీ సిటీ కోరికలు తీర్చే బ్యాంకు అయ్యాను, కానీ నీకు మాత్రం నేను ఎవరో అయ్యాను. అతను నీకు కొత్తవాడు, నేను నీకు పాతవాణ్ణి. వాడు నీకు మొగుడు, నేను నీకు మొద్దు నీ కావ్య. పిచ్చివాడినయ్యా, నువ్వు వెళ్ళిపోయాక నేను ఒంటరి వాడినయ్యా. డబ్బులు పోయినా పర్లేదు, కానీ మనిషి మీద నమ్మకం పోయిందే, అది ఎలా తిరిగి వస్తుందే కావ్య. వెళ్ళిపో, కానీ ఒక్క మాట, మోసం చేసిన వాళ్ళకి కూడా మంచి జరగాలని కోరుకునే ఈ పల్లెటూరి గుండె నీకు ఎప్పటికీ అర్థం కాదు కావ్య. నీలాంటి ధనిక మనసులకి నాలాంటి పేద ప్రేమ సరిపోదు.
నా కొడుకు ఆ రోజు తప్పించుకున్నాడు. ఇవాళ ఎక్కడికి వెళ్తాడో చూద్దాం పదండి. రోహిత్, చెప్పండి మేడం గారు. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వెంటనే మన విషయం మన వాళ్ళకి చెప్పి మనం పెళ్లి చేసుకుందాం. ఓహో, పెళ్ళా? ఇదేంటి కొత్తగా? అదేంటి రోహిత్ అలా మాట్లాడుతున్నావు? మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఏం మాట్లాడుతున్నావు కావ్య? నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అయ్యో కావ్య, చూడు కావ్య, నేను నిన్ను ప్రేమించానని ఎప్పుడైనా ఎక్కడైనా నీకు చెప్పానా? ఎంజాయ్ చేసాం అంతే. అరే కామెడీ చేస్తున్నావా? అయితే నిన్ను పెళ్లి చేసుకోవా? ఎచ్చి పక్కెళ్ళు. నీ ముఖానికి నేను కావాలా? ఎప్పుడైనా నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా? ఉడతలు పట్టే ముఖం నువ్వును. ఏదో టైంపాస్కి రామ్మా చిలకమ్మ అన్నాను, పద గోరింకా అన్నావు, ఎంజాయ్ చేసాం అంతే. చూడు కావ్య, నీ వేషాలన్నీ నాకు తెలుసు. నువ్వు వాడిని మోసం చేసావు, నేను నిన్ను మోసం చేశాను. గుడ్ బై. చెరపకరా చెడేవన్నమాట మన గుర్తొస్తుంది. ప్రేమకి వయసుతో సంబంధం లేదు, మంచి మనసుంటే చాలు. ఒకరిని ప్రేమించి మరొకరిని ప్రేమించినట్టు నటించడం చాలా తప్పు. మనల్ని ప్రేమించేవారు మనకు దొరకడం అదృష్టం. ఆ అదృష్టమే దేవుడు మనకిచ్చిన వరం. ప్రేమిస్తే మరవకు, మరవాలనుకుంటే ప్రేమించకు. ఇదే మా అనగనగా ఓ లవ్ స్టోరీ.